ఎక్స్ట్రాగా ఏ ఖర్చు ఏది ఫోర్స్ చేయరు, అంతా క్లియర్గా ఇది అవుతుంది, ఇది టర్మ్ ఫీజు, ఇంత మీరు పే చేయాలి, వీసా ప్రాసెసింగ్ ఫీజు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చెప్పేస్తారు. కాబట్టి దిస్ ఈజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నది నాకు ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఉన్న ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఆల్ ది కౌన్సిలింగ్ ఫ్లోర్ అనమాట. అంటే యూకే వెళ్ళాలనుకున్నా, ఏ దేశం వెళ్ళాలనుకున్నా, ఒక స్టూడెంట్ ఇక్కడికి రావాలి అని అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఏ దేశం వెళ్ళాలి, ఏ దేశంలో ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఎక్కడ చదువుకుంటే వాళ్ళ గోల్ రీచ్ అవుతాం, ఇదంతా డెసిషన్ జరిగేది ఇక్కడే అనమాట. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మోర్ దాన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. ఏ యూనివర్సిటీ ఏ కోర్స్ ఆఫర్ చేయడంలో దిట్ట అన్నది వీళ్ళ కన్నా బాగా ఇంకా మార్కెట్లో ఎవరికి తెలియదనే చెప్పొచ్చు. అందుకనే ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ తీసుకుంటే స్టూడెంట్కి ఏ లైఫ్ సూపర్గా ఉంటుంది అన్నది ఈజీగా మన డెసిషన్ని సింప్లిఫై చేయడానికి యూ హ్యావ్ టు కమ్ టు దిస్ ఫ్లోర్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే పేరెంట్స్ కూడా ఇక్కడ స్టూడెంట్స్తో పాటు వచ్చి వాళ్ళ యొక్క స్కోర్ని బట్టి, వాళ్ళ యొక్క గోల్ని బట్టి, వాళ్ళ యొక్క ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏ రకంగా కొనసాగించాలి అని తెలుసుకోవడానికి ఇక్కడ కౌన్సిలర్స్తో మాట్లాడుకొని మొత్తం ఒక డెసిషన్ మేక్ చేసుకున్న తర్వాత ఫినాన్షియల్స్ అన్ని ఇందాక మనం మాట్లాడినట్లుగా కింద ఫిన్టెక్ వెళ్ళాం కాబట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సరే, లోన్ ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది, వీసా ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది, వీళ్ళు అవైలబుల్గా ఉన్నారు, ఇంతవరకు ఓకే. కానీ 24/7 రెస్పాన్సివ్గా ఉన్నారు అన్నది మాత్రం నిజంగా ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే ఎవరికైనా సరే గబుక్కున ఒక డౌట్ వస్తుంది, ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఎనీ టైమ్ యూ హ్యావ్ అ డౌట్ అండ్ దే ఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఇంతకంటే అష్యూరెన్స్ నాకు తెలిసి, ఐ మీన్ లైక్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ అనిపిస్తుంది నాకు. అంత అష్యూరెన్స్ కల్పిస్తున్నటువంటి ఈ వీసోర్స్ నిజంగా స్టూడెంట్ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడంలో ఓ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని మాత్రం నాకు చెప్పొచ్చు.